తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగబోతుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. సాయంత్రానికల్లా ఫలితాలు ప్రకటించనున్నారు. రెండో దశలో మొత్తం 193 మండలాల్లోని 3911 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు అలాగే 29917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 12782 మంది సర్పంచ్ పదవులకు అలాగే 71071 మంది వార్డు సభ్యుల స్థానాలకు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో 23 మండలాల్లోని 613 పంచాయతీలు 5378 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 71 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక మాడుగులపల్లి మండలంలో హిందువులలో హైకోర్టు ఆదేశాల ఎన్నికలు నిలిచిపోయాయి. అదే మండలం అంబాగపురం, తిరుమలగిరి సాగర్ మండలం పేరూరులో నామినేషన్లు రాకపోవడంతో ఇక ఆ 3 పంచాయతీలకు ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 542 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 542 గ్రామ పంచాయతీలు అంటే సర్పంచ్ స్థానాలకు, అదే విధంగా ఇటు వార్డుకి సంబంధించి 4524 వార్డులకి ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. పల్లెల్లో చాలా వరకు పనులు ఉంటాయి కాబట్టి ఉదయం తెల్లవారుజామున 7 గంటల నుంచే మొత్తం కూడా వచ్చి బారులు తీరిన పరిస్థితి ఉంది. 2 గంటలు దాటినా కానీ ఇటు చూడవచ్చు మొత్తం కూడా చాలా పెద్ద క్యూ లైన్లలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇటు ప్రజలైతే తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం రెండో దశలో భాగంగా 10 మండలాల పరిధిలో 282 గ్రామ పంచాయతీలు 2418 వార్డులకు ఎన్నికలు జరగాల్సింది. ఇందులో 38 సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. అయితే ఇందుగుల మరగలపల్లి మండలం ఇందుగులలో ఇటు హైకోర్టు ఆదేశాలతో అక్కడ మొత్తం సర్పంచ్ ఎన్నిక నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు పేరూరు, అభంగాపురంలో సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్ లేకపోవడంతో నామినేషన్లు ఎవరు దాఖలు చేయడం, అక్కడ కూడా ఎన్నికలు లేవు. మిగిలిన 241 పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు కొనసాగుతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం దామచెర్ల మండల కేంద్రంలో ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం రెండో ఫేజ్లో తీసుకుంటే కొంత సమస్యాత్మక మండలం అని చెప్పవచ్చు. ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం మనతో సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ గారు కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా కొనసాగుతా ఉంది, ఏర్పాటు ఎలా ఉంది? సో అందరికీ నమస్కారం అండి. మనకి ఈరోజు మార్నింగ్ 7 AM నుంచి మనకి 10 మండలాల్లో కూడా పోలింగ్ స్టార్ట్ అయింది. చాలా భారీ ఎత్తుగా కూడా మనకి ఇప్పుడు ప్రజలందరూ వచ్చి వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రజలందరూ నేను కోరుకునేది ఏంటంటే మనకి 1 o'clock వరకు టైం ఉంది. ఎవరైనా కూడా 1 o'clock వరకు వచ్చి లైన్ లో నుంచుంటే వాళ్ళు తప్పకుండా ఓటేస్తారు. మనం దాని తర్వాత కౌంటింగ్ కూడా ఈసారి మన సెకండ్ ఫేజ్ కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ కౌంటింగ్ టేబుల్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం చూసినట్టయితే నల్గొండ జిల్లా పరిధిలో మనం చిట్యాల ఉన్న చిన్నకాపతి ఇష్యూ నేపథ్యంలో ఆర్ఓలకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, దీనికి సంబంధించి ఏమన్నా అంటే పోస్ట్ పోల్ కూడా కొంత లోపం కనిపిస్తుంది సిబ్బందిలో అని చెప్తా ఉన్నారు. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకి రిటర్నింగ్ ఆఫీసర్స్ కావచ్చు, పోలింగ్ పర్సనల్ కావచ్చు, అందరికి కూడా మనం చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బ్యాలెట్ పేపర్ సంబంధించి మొత్తం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. ఫర్దర్ గా ఏవైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా మంచిగా పాటించాలని చెప్పడం జరిగింది. ఏదైనా కానీ మొదటి దశలో మొత్తం రాష్ట్ర స్థాయిలోనే చర్చకు దారితీసినటువంటి ఘటన ప్రాపర్టీ ఘటన, ఆ ఘటన నేపథ్యంలో కొంత నల్గొండ జిల్లాలో మొత్తం జిల్లా యంత్రాంగం కూడా చాలా సమిష్టిగా పనిచేస్తూ పరిస్థితి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 100% వెంకటతో చంద్రశేఖర్, 10 TV, నల్గొండ.